కానీ నేను ఒక్కటి చెప్తాను, చాలా బాధాకరం ఏంటంటే యువతలో ఇన్నోవేటివ్ స్కిల్స్ తక్కువ, ఆలోచించే శక్తి తగ్గిపోయింది. ఏం లేదు, సింపుల్గా ఓపిక తగ్గిపోయింది. ఒకటే ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉంది, సొల్యూషనే బిజినెస్. మీకు ఇంకో చిన్న సీక్రెట్ చెప్పాలన్నా, సీక్రెట్ కాదు, ట్రూ. ఇది ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా చెప్పండి, కావాలంటే మనం హెల్ప్ కూడా చేస్తాం వాళ్ళకి. నా నెంబర్ కూడా చెప్తాను. ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ కానీ, జీరో బడ్జెట్ పాలిటిక్స్ కానీ, బిజినెస్ కానీ, ఏ బిజినెస్ అయినా కేవలం 2 ప్రిన్సిపల్స్ మీదనే ఉంటుంది. ఏ ఎంబీఏలో చెప్పరు, మీరు కావాల్సింటే ట్రై చేయండి. రెండు ప్రిన్సిపల్స్, ప్లెజరు, ఫియరు. ఫియర్ను మ్యాక్సిమైజ్ చేయి, ప్లెజర్ను మ్యాక్సిమైజ్ చేయి, బిజినెస్ అవుతుంది. ఇంకా ఎగ్జాంపుల్ కావాలన్నా, ఆల్ హాస్పిటల్స్ అన్నీ ఫియర్ మీద నడుస్తాయి, అంతే. కరోనా నడిచినట్టు. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీ అన్నీ ఫియర్ మీద నడుస్తాయి, ఆల్ హోటల్స్ అన్నీ ప్లెజర్ మీద నడుస్తాయి. ప్లియర్ లేకపోతే ఫియర్ క్రియేట్ చేయి, ప్లెజర్ ఇస్తానని చెప్పు, అంతే సింపుల్గా. లేకపోతే వాని దగ్గర పోతే ఫియరు, నా దగ్గర పోతే ప్లెజర్ అని చెప్పు. సో ఎంబీ అంతా చెప్పినా ఇదే. నిజంగా చాలా అసలు అంటే డిఫరెంట్ మెంటాలిటీ. ఇవన్నీ నేను కూడా ఎలా చెప్పగలుగుతున్నా అంటే, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఆఫ్ సొసైటీ త్రూ ఓయా మీడియా. ఇట్ కెన్ బి సోషల్ మీడియా, ఇట్ కెన్ బి న్యూస్ పేపర్, ఆర్ ఇట్ కెన్ బి నేను చూస్తాను. యాక్చువల్గా నేను సైకిల్లో వస్తుంటాను కదా, సైకిల్లో మనం 50 కిలోమీటర్ స్పీడ్తో అయితే రాలేము కదా, స్లోగానే వస్తాం కదా. ఐ సీ ఎనీ మెసేజ్ యాజ్ ఏ కమ్యూనికేషన్. ఎట్లా చూస్తానంటే, ఆ హోర్డింగ్ అక్కడే ఎందుకు ఉంది, ఇంకొక చోట ఉండొచ్చు కదా. ఆ హోటలు అక్కడే ఎందుకు ఉంది, ఇంకో చోట ఉండొచ్చు కదా. ఆ బెగ్గరు అక్కడే ఎందుకున్నాడు, ఇంకో చోట ఉండొచ్చు కదా. తెలిసిన బెగ్గర్ మాఫియా. అవును, 4,000 రూపాయలు అంట ఒకటి మీద చెక్ దగ్గర, సిగ్నల్ దగ్గర. అవును. సో మీకు యాక్చువల్గా అక్కడ బెగ్గర్ నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. ఒక గ్యాంగ్ అంతా అడుక్కుంటుంది, ఇంకో గ్యాంగ్ అంతా వస్తువులు అమ్ముకుంటుంటారు, అంతా ఒకటే గ్యాంగే వాళ్ళు. వాడు సీజన్ బట్టి, ఇప్పుడు రేపు క్రిస్మస్ వస్తుంది కదా, అవి పెడతారు, ఏవి మన క్రిస్మస్ అవి. మళ్ళీ రిపబ్లిక్ డే వస్తుంది కదా, జెండాలు అమ్ముతారు. సో ఇంకొకటి వస్తుంది కదా, రాఖీ పండుగ వస్తుంది కదా, రాఖీలు అమ్ముతారు. యాక్చువల్గా ఇంకొకటి నేను గమనించినాను, అక్కడ వాళ్ళు పూల బొకేలు కూడా అమ్ముతున్నారు. అసలు నాకు పెద్ద డౌటు, పూల బొకేలు రన్నింగ్లో ఎట్లా, అసలు వాళ్ళు నిజంగానే ఒరిజినల్ పూలు తెచ్చుకొని ఆడ చేసి అమ్మగలుగుతారా? మేబీ ఉండొచ్చు. ఒకటి నేను అనుకోకుండా నిన్న గుడిమల కరకూలుగా నిన్న వెళ్ళినాను, 1 వీక్ ఒక 4-5 డేస్ బ్యాక్ వెళ్ళాను. పూల మార్కెట్ ఉంది, చాలా పెద్దది, నాకు కూడా తెలియదు. వాళ్ళు అక్కడ నుంచి తెచ్చుకుంటున్నారనేది ఒక డౌట్ వచ్చింది. కానీ అక్కడ నుంచి తెచ్చుకునే అని ఒక పర్టికులర్ ప్లేస్లో అమ్మితే సరిపోతుంది. రన్నింగ్లో ఎవరు తీసుకుంటారు పూల బొకే? పూల బొకే రన్నింగ్లో ఎవరు తీసుకుంటారు? ఇంకొకటి, వాళ్ళు పూల బొకే కూడా ఈ జూబ్లీ చెక్ పోస్ట్ ఏరియా విఐపి ఏరియా. అవును, మేబీ దానికోసం మళ్ళీ నాకు అదన్నీ తెలియదు. కాకపోతే నాకు ఇంకో చిన్న డౌటు, వాళ్ళను నిన్న ఫంక్షన్లో వేస్ట్ అయిన పూలన్నీ పూల బొకేలు అమ్ముతున్నారు అనేది నాకు డౌటు. మేబీ అది కూడా ఉండొచ్చు. రీయూజబుల్ అది చాలా, 10 రూపాయలకి ఇస్తే 50 రూపాయలకి అమ్ముకుంటారు. 10 రూపాయలు కాదు, వేస్ట్ కాకుండా తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. అది కూడా ఉండొచ్చు. సో అసలు ఎనీథింగ్. ఎస్, నేను చెప్తున్నాను, యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎనీథింగ్. నేను చెప్తున్నా కదా, ఆ పర్టికులర్ ఆటో వాడు అక్కడే ఎందుకు నిలబెడతాడు? నేను జస్ట్ ఐఎమ్ కీన్ అబ్జర్వర్. ఆ హోర్డింగ్, పెద్ద హోర్డింగ్ అటేది. ఫ్యూచర్లో అంతా డిజిటల్ హోర్డింగ్స్ వస్తాయి చూడండి, రావాలి కూడా, రావాలి. లేకపోతే వేస్ట్ ఫ్లెక్స్లు అవన్నీ. సో మీ యూనిట్ చేంజ్ విత్ ద టైం. ఆ పర్టికులర్ షాప్ వాడు ఎందుకు వాడు డిస్కౌంట్ ఇస్తాడు? యాక్చువల్గా నేను ఈ మధ్య 2 సార్లు ర్యాపిడోలో పోయినా. విషయం ఏంటంటే, నేను 2 సార్లు గమనించినాను. ర్యాపిడో ఓలానో ఏదో తెలియదు. మొన్న చెన్నైకి పోయినప్పుడు ఎయిర్పోర్ట్కి పోవాలా, అతను ఏమన్నాడంటే, అక్కడికి వచ్చినాడు, సార్ మీరు ఇక్కడ నుంచి ఇది గచ్చిపోలి చౌరస్తాకు పోవాలి కదా, అక్కడ నుంచి కార్లు ఉంటాయి కదా, ఇక్కడ నుంచి గచ్చిపోలి చౌరస్తాకు పోవాలి కదా, ఇక్కడ నుంచి గచ్చిపోలి చౌరస్తాకి ఎంత అమౌంట్ అయితే అంత ఇవ్వన్నాడు. కానీ బుక్ చేయొద్దు వెహికల్. ఎందుకంటే చూసినాం ఇంత అయింది, 100 రూపాయలు. అర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock. ఎందుకంటే నేను బుక్ చేస్తే ర్యాపిడోనికి 30% పోతుంది అన్నట్టు. ఇంకొకటి చూసాను నేను కూడా, ఇప్పుడు మొన్న ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు చెక్ చేయమన్నాడు. చెక్ చేస్తే 850 రూపాయలు సంథింగ్ ఏజ్. అంతే, 800 ఇవ్వండి చాలా అన్నాడు. సో వాళ్ళు చూడండి. నేను ఇంకొకటి సేమ్ అట్లనే నిన్న ఎప్పుడో ఏదో ర్యాపిడోకో దేనికో పోయినాను, ఎగ్జాక్ట్ తెలియదు దేనికి బుక్ చేశాను. 3 అప్లికేషన్లో ఏదో ఒకటి బుక్ చేస్తుంటాం కదా. వాడు స్కూటీ వేసుకొని వచ్చినాడు. స్కూటీ వేసుకొని వస్తే వాడు ఏంటంటే, సార్ ట్రిప్ క్యాన్సిల్ చేయండి, ఎంత అయితే అంత ఇవ్వండి సార్ అన్నాడు.
వాడు క్యాన్సిల్ చేసి వానికి నెక్స్ట్ ట్రిప్ రాదంట. అదే అదే. ఎంత నాలెడ్జ్, ఎంత చూడండి. సైబర్లో రకరకాల ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో కదా లాయర్లు నువ్వుకోవాల్సినట్లుంది ఇది ఎంత. మళ్ళీ ఏం చేస్తావు బాబు అంటే, నేను సార్ ఇట్స్ ఫ్యాక్ట్ సార్, నేను వీడియో ఎడిటర్ సార్, ఏదో వెబ్ డిజైనర్ ఏదో చెప్పాడు. సాయంత్రం 6 తర్వాత 2-3 ఒక 4-5 ట్రిప్పులు 200 ఇన్కమ్ స్టాప్ చేసుకుంటా సార్ అని చెప్పి. అట్లనే స్టూడెంట్స్ బైకులు రన్ చేస్తున్నారు. ఇట్లా రకరకాల చాలా ఉంది. జస్ట్ ఐ లవ్ టు నో మోర్ థింగ్స్ ఫ్రమ్ సొసైటీ. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఎందుకు వచ్చినావు, మీ మాదిరిగా ఎవరన్నా ఉండారా, ఎందుకు ఉండారు, ప్రతి ఒక్కరు సంఘంలో ఉంటారు. ఇంకొకటి నేను ఇక్కడ చాలా ముఖ్యంగా ఒకటి చెప్పడం ఇంపార్టెంట్ ఏంటంటే, మనది చెప్పినా చెప్పకపోయినా మనది సంఘాల సమూహం. అది కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, నువ్వు రూపు మాపలేవు. డాక్టర్లకు ఒక సంఘం ఉంది, లాయర్లకు ఒక సంఘం ఉంది, చార్టర్డ్ అకౌంటెంట్లకు ఒక సంఘం ఉంది, కంపెనీ సెక్రటరీకి ఒక సంఘం ఉంది, రెడ్డిస్కి ఒక సంఘం ఉంది, ఆర్యవస్యాలకు ఒక సంఘం ఉంది, గవర్నమెంట్ ఆఫీసర్లకు సంఘం ఉంది, ఐఏఎస్లకు ఒక సంఘం ఉంది, ఐపీఎస్లకు ఒక సంఘం ఉంది, యూనియన్లు ఉంటాయి మళ్ళీ కంపెనీలో. ఇట్లా ప్రతి సంఘం ఉంది. ప్రతి సంఘం వాళ్ళు ముఖ్యంగా మీరు సంఘంలో సభ్యులైతే మీ ప్రెసిడెంట్కు, సెక్రటరీకి చెప్పండి. లేకపోతే మనకు ప్రతి గేటెడ్కు ఒక సంఘం ఉంది, కమ్యూనిటీస్కి గేటెడ్ కమ్యూనిటీస్, ఆర్టీసీకి ఒక సంఘం ఉంది, రైల్వేస్కి ఒక సంఘం, అన్ని సంఘాలే. సో నేనేం చెప్తానంటే, సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ సెషన్స్ ఎంత వీలైతే అంత తొందరగా మీరు ఇప్పించండి. ఓకే, మీ సంఘ సభ్యుల్ని మీరు కాపాడుకోండి. కరెక్ట్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నిన్న మణికొండలో రెడ్డి కార్తీక వనభోజనాలు జరిగితే నన్ను పిలిచారు, వెళ్ళాను. నాకు ఒక 5 నిమిషాలు టైం అయింది. నిజం చెప్పాలంటే నాకు కార్తీక వనభోజనాలకు పోవాలా, ఆడ తినాలని ఏం లేదు. మనకు అది పోయి రావడానికి ఖర్చే మనకు ఇంట్లో తీసుకోవచ్చు. కాబట్టి 10 మంది కలుస్తారు, మాట్లాడతారు, నో ప్రాబ్లం. అది కూడా ప్రాబ్లం లేదు. మనం ఆల్రెడీ 1000 మందిని కలుస్తున్నాం. కాబట్టి నేను చిన్న రిక్వెస్ట్ చేశాను, నేను వస్తాను కానీ నాకు 5 నిమిషాలు మాట్లాడియాలా అని చెప్పిన. అట్లయితేనే వస్తానని చెప్పిన. ఎందుకంటే సైబర్ నేరాల మీద జాగ్రత్తలు చెప్దామని, నేను అంతకంటే లేదు. కానీ చెప్పిన దిగుతానే 10 మంది బాధితులు వచ్చి నన్ను కలిసినారన్నమాట. ఓహో, చాలా దారుణం అసలు. అంటే చూడండి, అంత సమూహంలో కూడా బాధితులు ఉన్నారంటే, ఏ సమూహంలో ఉండేది బాధితులే అంతే. ఓకే. అట్లా నేనేం చెప్తానంటే, మొన్న కూకటిపల్లిలో ఒక డాక్టరు ఫేక్ డ్రగ్ పార్సల్ వచ్చింది. ఓకే, నేరోలో ఎస్కేప్డ్. ఎట్లా అంటే, నేను నా కొలీగ్స్తో ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు ఇట్లా ఏదో విషయంలో చెప్పినట్టున్నాడు. ఓకే. ఇంకోటి ఏదంటే, నాకు చాలా ఎప్పటి నుంచి ఉంది, వాడు వినపోని నేను చెప్తానే ఉంటాను అన్నట్టు. దట్స్ బెటర్. సో దానివల్ల ఏమవుతుందంటే, చాలామంది ఏదైనా ఇబ్బంది అవుతుందని నాకు ఫోన్ చేస్తారన్నట్టు. కానీ అప్పటి నుంచి నేను ఇంకా చెప్తాను, ఇప్పటి నుంచి నువ్వు ఖచ్చితంగా వినాల్సిందే అని చెప్తాను. అది ఫస్ట్ స్టెప్. ఇప్పటివరకు నన్ను డిస్కార్డ్ చేసినావు, ఇప్పటి నుంచి వినాల్సిందే. ఈయనకోకుంటే ఇంకా నేను డిస్కార్డ్ చేస్తా. ఇప్పటివరకు నువ్వు మూర్ఖునివి, ఇప్పటి నుంచి దెబ్బ తిన్నావు కాబట్టి ఇప్పటి నుంచి విను, 10 మందికి ప్రచారం చెప్పాను. నేను యాక్చువల్గా సైబర్ క్రైమ్ విక్టిమ్స్నే నేను ఇప్పుడు ప్రచారానికి వాడుతున్నాను. బెస్ట్ కదా, ఈవెన్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. యాక్చువల్గా నేను కొంతమంది క్రిస్టియన్ బ్రదర్స్ని కూడా అడిగినాను. నేను ఐఎమ్ హిందూ, ఐఎమ్ రెడ్డి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అట్లనే హిందూ రెడ్డి అనేది లేదు. ఐఎమ్ హ్యూమన్ బీయింగ్. బట్ సొసైటీలో మనం ఒక సెగ్మెంట్లోకి వేసింది కాబట్టి మనం ఏం చేయలేము. నేను రెడ్డి కమ్యూనిటీలో పుట్టాలనేది ఏం లేదు, లేకపోతే ఇంకో దాంట్లో ఛాయస్ ఏం కాదు. బట్ ఇది నన్ను నా పనులు చేయడానికి లేకపోతే ఇంకో చేయడానికి నాకు అభ్యంతరం లేదు. కొంతమంది నువ్వు ట్యాగ్ తీసేయండి, ట్యాగ్ తీసేస్తే నా 50 ఏళ్ళ ఐడెంటిటీ కోల్పోతాను, అంతకంటే ఏం కాదు. వానికి వచ్చింది ఏం తెలియదు, పెద్ద యూజ్ కూడా. ఈ మధ్య చాలా మంది అడిగారు, మీరు ఛానల్ పెట్టారు కదా, మీరు ఇంటలెక్చువల్ టాపిక్స్ మీద బాగా మాట్లాడుతున్నారు, మాధవరెడ్డి గారిని చేయండి, ఇంటర్వ్యూ చేయండి, దీని మీద అడగండి అన్నప్పుడు, నేను మొన్న గచ్చిబౌలి పోయినప్పుడు కూడా ఏసీపీ గారు చెప్పారు. సో నేను చాలా ఇంట్రెస్టింగ్గా, అసలు ఈ నిజంగా ప్రపంచానికి తెలియాలి ఏం జరుగుతుందో అని.